హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మస్తున్నారులే. మేమైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము అధిక వైనాలు తీసుకోవడానికి. అక్కయ్య నేనైతే వచ్చాము. అలాగే అమ్మ మార్నింగ్ పోచమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్దాము. చాలా రోజుల నుంచి నేను మొక్కుకున్నాను, మొక్క అలాగే ఉండిపోయింది. టెంపుల్కి అయితే వెళ్దాము అంది. సరే అని ఇక పిల్లలు మేము అక్కయ్య అందరం అయితే బయలుదేరాము టెంపుల్కి అయితే నడుచుకుంటూ వెళ్ళాము. ఇక పిల్లలైతే మా అక్కయ్య వాళ్ళ పిల్లలు మా పిల్లలు మంచిగా నడుచుకుంటూ ముచ్చట పెట్టుకుంటూ టెంపుల్కి అయితే వచ్చేసాము. మార్నింగ్ 9కి వచ్చాము, కానీ ఎండ అయితే విపరీతంగా ఉంది. చూడండి, అసలు ఏదో పట్టపగల అన్నట్టు 1-2 అవుతుంది ఆ టైం అన్నట్టు అయితే ఎండ కొడుతుంది ఫుల్లు. చుట్టూ అయితే పచ్చని పొలాలు, మామిడి తోటలు. చూడండి, పొలాలు అయితే అన్నీ కోసేశారు. ఎంత బాగుందో కదా, చాలా బాగుంది వాతావరణం అయితే. ఇక్కడ మాకన్నా అయితే ముందు వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళైతే కొబ్బరికాయ కొట్టేస్తున్నారు. ఇక వాళ్ళదైతే కానీ మనం కాసేపు ఆగుదామని ఆగాము. ఇక మా పెద్దోడికి అయితే ఇక్కడ బావి ఉంది కదా, వాళ్ళకి ఇలాంటివి అసలు వాళ్ళు ఇట్లాంటివి ఎందుకు చూస్తున్నారు, చాలా తక్కువ. ఇప్పుడు అన్నీ ఇంటింటికే బోరే అయిపోయింది. అది చూడగానే అమ్మ నేను కొన్ని నీళ్ళు చేస్తా అని వాడు చేదడం అయితే స్టార్ట్ చేసేసాడు. ఇక మా ముందొచ్చిన వాళ్ళైతే పూజ చేస్తున్నారు. ఇక మేమైతే కాసేపు ఇట్లా చల్లగా చెట్టు కింద అయితే కూర్చున్నాము. ఇక్కడ ఒక పెద్ద పాము పుట్ట ఉంది. మా పిల్లలైతే చూసి ఇది ఏంటమ్మా అని అడిగారు. ఇది పాము పుట్ట నాని అని చెప్పిన. పిల్లలైతే చూడలేదన్నమాట ఇప్పటి వరకు, అందుకే వాళ్ళకు చూస్తే కొత్తగా అనిపించింది ఏంటి ఇదని. మా ముందొచ్చిన వాళ్ళ పూజ అయితే అయిపోయింది. ఇక మేమైతే స్టార్ట్ చేసాము. అమ్మ కూడా ఓడి బియ్యం మొక్కుకుంది, ప్రసాదం నైవేద్యం వండుకొని తీసుకొచ్చింది. అక్క చేత నా చేత చీరలు పెట్టించి ఓడిబియ్యం పోపిస్తానని చాలా రోజుల నుంచి అమ్మ మొక్కుకుందంట. ఇక మొక్క అలాగే ఉండిపోయింది. మొత్తానికి ఆ తల్లి దయ వల్ల ఆ మొక్క అయితే ఈరోజు నెరవేరింది. ఇక ఆ చల్లని తల్లికి చెంపలకు పసుపు పెట్టేసి నుదుటిన బొట్టు అయితే పెట్టాను. ఇక ముందట ముగ్గేయమంది మా అమ్మ, ముగ్గు అయితే వేస్తున్నా. మేమైతే దేవుడికి కొబ్బరికాయ కొట్టేసి నైవేద్యం చూపించడమే అన్నమాట. ఎందుకంటే కోడి అలా మేమేమి కట్ చేయము, ఎందుకంటే మేము నాన్ వెజ్ తినము. మా వైశ్యాస్లో అయితే అలా కట్ చేయరు, మేమైతే కట్ చేయము కోడిని. అవి సింపుల్గా అమ్మవారికి కొబ్బరికాయ కొట్టేసి నైవేద్యం చూపించడమే, ఇలానే చేస్తాం మేమైతే. దీపం అయితే ముట్టించాను. ఎవరైతే మొదటి నుంచి దేవుని దగ్గర ఎలా చేసుకుంటారో అలా చేసుకోవాలి కదా, మేమైతే ఇలానే చేసుకున్నాము. ఇప్పుడు కూడా ఇలానే చేసుకుంటున్నాము. మనకు కావాల్సింది భక్తి, అంతే కదా. ఆ చల్లని తల్లి మనందరినీ చల్లగా చూడాలని అయితే మనం మొక్కుకుందాము. నేనైతే అలాగే మొక్కుకున్నాను. ఇక మా వెనకాలైతే చాలామంది ఉన్నారు. అందరూ తొందరగా కానివ్వండి అని అంటున్నారు. మేమైతే ఫాస్ట్గానే చేసేస్తున్నాము. అమ్మవారికి అయితే పూలు పెట్టేసి ఓడి బియ్యం అయితే పోద్దామని ఒక తట్టలో పోసేస్తున్నాము. మొత్తానికి అక్క నేనైతే అమ్మవారికి ఓడి బియ్యం అయితే సమర్పించాము. అలాగే మొదటగా అక్క అయితే ఓడి బియ్యం పోసింది. ఇలా అమ్మవారికి అయితే దండం పెట్టుకొని ఓడి బియ్యం అయితే సమర్పించుకున్నాము. చీరలు కూడా అమ్మవారికి సమర్పించాము. అమ్మవారి పాదాల దగ్గర దండం పెట్టుకొని అక్కడ అమ్మవారి ముందటైతే పెట్టాము. మరోసారి ఆ చల్లని తల్లిని అందరినీ చల్లగా చూడమని అయితే మొక్కుకున్నాము. అమ్మ అయితే నైవేద్యం చూపించింది, కొబ్బరికాయ కొట్టింది. మొత్తానికైతే అమ్మవారికి అయితే మొక్క అయితే సమర్పించుకున్నాము. ఇక అన్నీ సర్దేసుకుంటున్నాము. ఇక బయట అయితే అందరం మంచిగా కూర్చున్నాము ప్రసాదం తీసుకుందాం అనేసి. ఇక మా అక్క వాళ్ళ పెద్దోడు అయితే కుడుక తీస్తున్నాడు. మా చిన్నోనికి అయితే కుడుక బెల్లం అయితే చాలా ఇష్టము. మా అమ్మమ్మ ఎప్పుడు పెడుతుందా అని చూస్తున్నాడు. వానికి బెల్లం ముక్క కొంచెం తక్కువగా వచ్చిందంట. ఇంకొంచెం నాకు పెట్టు అమ్మమ్మ అంటున్నాడు. అమ్మ కొంచెం మళ్ళీ బెల్లం ముక్క పెట్టేసినాక హ్యాపీగా ఫీల్ అయ్యిండు. అందరం అయితే ప్రసాదం తీసుకున్నాము. ఇంటికి